అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చారు తీసుకొస్తున్నాను. చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలుసు. రసం, టమాటో రసం. సో నేను ఫస్ట్ అయితే నేను ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే మిరియాలు వేసుకున్నాను, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, మిరియాలు ఒక మోతాదుగా వేసుకోవాలి. మిగతా కొంచెం సోంపు వేసానా లేదా అన్నట్టు సోంపు వేసాను, కొంచెం వాము వేసాను. సో ఇంతేనండి, ఇంకేం వేయక్కర్లేదు. మెంతులు కానీ ఆవాలు కానీ అవేం వేయక్కర్లేదు, చేదొచ్చేస్తుంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం వాము, కొంచెం సోంపు, కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇవి వేసేసి గ్రైండ్ చేసేస్తానండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ అయిపోయాక దీంట్లో నేను టమాటోలు వేసేసి పేస్ట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఇలా ఇది వేయించలేదండి, నేను వేయించకుండానే పచ్చివే చేస్తున్నాను. ఈ పచ్చిని మీరు కొంచెం దాచి పెట్టేసుకున్నాక అప్పుడు టమాటోలు వేయండి, లేకపోతే మొత్తం అంతా ఆ పేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంత మనకి పడదు, ఎంత కావాలో మనం అంతే వేస్తాం కాబట్టి. కొంచెం మీకు పౌడర్ అయిపోయాక ఒక దాంట్లో తీసి పెట్టేసుకుని మీకు కావాల్సినంత పౌడర్ తీసుకున్నాక అందులో టమాటోలు వేసి మీరు గ్రైండ్ చేయొచ్చు, పచ్చిమిరపకాయలు వేసి. ఓకేనా అండి? మీకు గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇదేనండి చారుపొడి. ఈ చారుపొడిని ఈ పౌడర్ ని మనం ఏం చేస్తామంటే ఒక దాంట్లోకి ఒక పొడిగా ఉన్న డబ్బా ఏదైనా తీసుకుని ఆ పొడిగా ఉన్న డబ్బాలో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంత మనం చారుపొడి వేయం కదండి, మనం ఒక 2 స్పూన్స్ వేస్తాం, 3 స్పూన్స్ వేస్తాం. మనం తీసుకున్న చారుని బట్టి, మనం తీసుకున్న వాటర్ బట్టి, మనం చారు ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం పౌడర్ వేసుకోవాలి. కానీ చేసుకున్న ప్రతిదీ అంతా వేసేసుకున్నాం అనుకోండి, ఘాటు వచ్చేస్తుంది. ఘాటు వచ్చేస్తే కారం వచ్చేస్తుంది, కారం వస్తే ఎవరు తినరు. సో మీరేం చేస్తారంటే మీరు కొంచెం తీసి పెట్టేసుకోండి. ఒక 8 కంటైనర్ లో కానీ లేదా పొడిగా ఉన్న ఏదైనా డబ్బా తీసుకుని అందులో మీరు దాచిపెట్టేసుకుని స్టోర్ చేసి పెట్టేసుకోండి. అవి ఎప్పుడు కావాలంటే మీరు చారు పెట్టుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫ్రీక్వెంట్ గా వాడచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేసేసుకుంటానండి. స్టోర్ చేసేసుకున్నాక అప్పుడు మనం ఏవేవి వేసుకోవాలో అవి వేసుకోవచ్చు. సో ఇది అసలైన చారుపొడి చేసుకునే పద్ధతి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చేసుకోండి. చారుపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏమేమి వేయాలో అన్ని చెప్పాను కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ చారుపొడి చాలా 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 బాగుంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే చారుపొడి అండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ చారుపొడి ఎలా చేయాలో మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి?